నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధము ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించారు. ఇదే విధముగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నాయి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుడిని ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం అదే. ఇలాంటి విశ్వరూప సాక్షాత్కారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో ఎందరో భక్తులకు వారు అనుగ్రహించారు. అలాంటి లీలలను ఇప్పుడు స్మరించుకుందాం. ఈ అనుభవము స్వామివారి భక్తుడు, ప్రియ శిష్యుడు గురవయ్య స్వామివారిది. ఇది శ్రీ స్వామివారి ఆ అనుభవం ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ స్వామివారి గుండానికి చాలా సమీపంలో గురవయ్య స్వామివారు పడుకునేవారు. గొలగమూడి ఆశ్రమంలో చింత చెట్టు కింద గురవయ్య స్వామివారు శ్రీ స్వామివారికి దగ్గరగా ఆ రోజు పడుకొని ఉన్నారు. ఎప్పుడు అలానే పడుకొని ఉండేవారు. అందరూ నిద్రపోతున్నారు. కొందరు దిగంబరులైన ఋషులు వచ్చి శ్రీ స్వామివారి చుట్టూ కూర్చొని మాట్లాడుతున్నారు. గురవయ్యకు మెలకువ వచ్చింది. గుండం సరిచేయడానికి వెళ్ళారు. ఏమయ్యా, ఇప్పుడు లేచావు అన్నారు శ్రీ స్వామివారు. అంతటితో మైకం వచ్చి గుండం దగ్గర పడిపోయారు గురవయ్య స్వామివారు. ఋషీశ్వరులు వెళ్ళేంత వరకు వారు లేవలేదు. ఒకసారి శ్రీ స్వామివారు రాజుపాలెం జయరామయ్య కలిసి ఇద్దరు బద్వేలు తిప్ప మీదుగా వెళ్తున్నారు. ఆకాశంలో వెళ్తున్న వారిని చూడండయ్యా అని స్వామివారు జయరామయ్యతో అన్నారు. ఎవరూ కనిపించలేదని జయరామయ్య అన్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు అతని కళ్ళను తాకి మరలా చూడమని అన్నారు. అప్పటికు ఆయనకి ఇలా కనిపించింది ఈ దృశ్యం. చాలా పొడవైన మనుషులు ఆకాశంలో నడుస్తూ కనిపించారు. తిరిగి శ్రీ స్వామివారు అతని కళ్ళను తాకడంతో ఆయనకి ఆ దృశ్యం అంతరించి మామూలు పరిసరాలు తెలిసాయి. ఒకప్పుడు వక్కెమ్మ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆమెకి ఇలా ఈ దృశ్యం కనిపించింది. అక్కడ దేవతలందరూ సభ చేసినట్లు ఆ దృశ్యం చూసిన తర్వాత ఆ వైభవం చెప్పనలవి కాదని ఆమె అంటుంది. బ్రహ్మ బొమ్మలు చేస్తున్నట్టు, నొసటిన శిరస్సును రాస్తున్నట్టు, శిరస్సున బ్రహ్మరాత వ్రాస్తున్నట్టు, ఒక శ్రీమూర్తి ఆ బొమ్మల్లో కల లోపాలను మట్టి పూసి సరిచేస్తున్నట్లు ఆమెకు దర్శనమైంది. ఇటువంటి దర్శనం కేవలం భ్రాంతి అనడానికి వీల్లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో యాసిన్ బాబా అనే ఒక ముస్లిం మహాత్ముడు సోమయ్య అనే ఒక భక్తునికి ఇలాంటి దర్శనం అనుగ్రహించారు. ఒక్కెమ్మ ఒకనాడు శ్రీ స్వామివారికి కొంత దూరముగా నిలబడి ఉంది. ఒకనాడు స్వామివారికి భగవాన్ వెంకయ్య స్వామివారికి కొంత దూరముగా నిలబడి ఉంది. అప్పుడు శ్రీ స్వామివారు ఆమెను ప్రేమగా దగ్గరకు పిలిచారు. దగ్గరకు వస్తే అచ్చట శ్రీ స్వామివారి స్థానంలో తీగపై వేణు ఊదుతున్న కృష్ణుడు నాట్యం చేస్తూ కనిపిస్తున్నాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయంగా కొంతసేపు ఆమె ఆ దృశ్యాన్ని చూసింది. తర్వాత ఆ స్థానంలో శ్రీ స్వామివారు మామూలుగా దర్శనం ఇచ్చారు. ఒక్కెమ్మ ఒకరోజు గొలగమూడిలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది. ఆంజనేయ స్వామి ఆమె పక్కన నిలుచొని పూలమాల వేసి పూజ చేసుకో అని స్పష్టంగా చెప్పారు ఆంజనేయ స్వామి వారు. సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారికి దేవతలు కూడా వశమై తమకే తాము సాక్షాత్కరిస్తారని శ్రీ గురు చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది. ఒకప్పుడు ఈవిడ మహాభక్తురాలు ఒక్కెమ్మ స్వామివారి మహత్యం చూడాలనుకుంది.
ఒకరోజు ఆశ్రమంలో శ్రీ స్వామివారికి ఎదురుగా 30 అడుగుల దూరంలో నేల మీదే మెలకువగా పడుకుంది. ఆమెకు 20 అడుగుల దూరంలో రామలక్ష్మణులు నిల్చొని కనిపించారు. వారు అదృశ్యమై అదే స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడి దర్శనమిచ్చారు. తాను కోరిన దర్శనం ప్రసాదించారని భక్తితో స్వామివారికి నమస్కరించింది. ఒక్కెమ్మ గారికి ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ఇతరులకు చెప్పేందుకు శ్రీ స్వామివారు అనుమతించక గుప్తంగా ఉండమని హెచ్చరించేవారు. కనుక శ్రీ స్వామివారు సమాధి చెందేంత వరకు ఆమె పెదమ కదిపేది కాదు. అలానే మరొకసారి నెల్లూరులో గురుల దెబ్బ దగ్గర ఆమె సూర్య నమస్కారం చేస్తుంది. అప్పుడు ఆమెకు ఒక రెప్పపాటలో ఆమె అంతరిక్షంలో వేరే ఒక గ్రహానికి చేరినట్లు అనుభవమైంది. అక్కడ కూడా భూమి మీద వలె రాళ్ళు బండలు ఆమెకు కనిపించాయి. ఒకరోజు వక్కెమ్మ గారికి ఒక స్వప్న దర్శనమైంది. శ్రీ స్వామివారు పడుకొని ఒక్క ఊపులో 4 మైళ్ళు జారిపోతున్నారు. ఇలా 3 మార్లు ముందుకి వెనుకకు జారి వక్కెమ్మ దగ్గరకు వచ్చి నోరు తెరిచి విశ్వరూపం చూపుతున్నారు. ఇంతలో తులసమ్మ ఇలా అంది, అబ్బయ్య భలే చూపుతున్నాడా అబ్బా అంటూ తులసవ్వ గారు తన కాలి మడమను స్వామి నోటికి అడ్డం పెట్టారు. వక్కెమ్మ కోపంతో ఆమెను పక్కకు నెట్టివేసింది. అంతటితో ఆ విశ్వరూప దర్శనం మధ్యలోనే ముగిసింది. తులసమ్మ కాలు అడ్డుపెట్టడం అంటే ప్రకృతి అడ్డుపడడం కాబోలు. ఓం నారాయణ ఆది నారాయణ.